గోవిందా గోవిందా అందరు నామినేషన్లోకి వచ్చిండ్రు. సో ఈ వీక్ మాత్రం ఫుల్ మజాగా ఉంటుంది. ఎవరైతే గేమ్ ఆడతారో వాడు మాత్రం ఇంట్లో ఉంటాడు, మిగతా వాళ్ళు బయటికి వెళ్తారు. అలానే నాకు ఎప్పటి నుంచో వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ కళ్యాణ్ ఎప్పుడు చూసినా ఆ వాల్యూ ప్లేన్ వాళ్ళని పడతారు. నిన్నే దివ్య మీద నామినేట్ చేయొచ్చు కదా. అలాగే తనుజ, నీకు దివ్య ఇలాంటి ఫైట్స్ నువ్వు పోయి దివ్యని నామినేట్ చేసుకున్నా, అలా కాకుండా గౌరవం ఎందుకు పోయి నామినేట్ చేసుకుంటావు. గౌరవం మాత్రం డిఫెండ్ చేసే విధానం మాత్రం క్రేజీగా ఉంది. భరణనా నువ్వు సూపర్ అనా, ఇప్పుడిప్పుడే బంధాలకి అగ్గి పెట్టినవు తెచ్చి మస్తు ఉందన్న. నువ్వు దివ్య నామినేట్ చేయడం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే దివ్య చేసే డిఫెండింగ్ కూడా చాలా బాగుంది. అసలు నేను ఎందుకు బయటకు వెళ్ళాలి, నేను నీ వల్ల వెళ్ళా కదా అని చెప్పి కన్వర్జేషన్ ఎంత చూసినావా. చాలా మందికి ఈ సీన్ చూసినప్పుడు చాలా నవ్వుకుంటది. మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అనేంత ఫీల్ ఉంటుంది. ఎందుకంటే అన్న అన్న అని తిరిగినాము, కానీ ఆ టైంలో మీరు తనుజ ఫేస్ చూసిండాలి. అట్ట తిరిగి నా మీదకి వస్తుంది కదా అనే సింటమ్స్ కనపడతావు, ఫేషియల్ అంతా ఒకలాగా పెట్టుకోవడం కానీ అసలు టూ మచ్. అండ్ రీతు వర్సెస్ నిఖిల్ మాత్రం జెన్యూన్ గా ఆడుతున్నాడు, సోలోగా ఆడుతున్నాడు. కాకపోతే పెట్టే పాయింట్స్ మాత్రం వరస్ట్ గా ఉన్నాయి. అదే రీతుతో పోల్చుకుంటే మాత్రం అసలుకి వేస్ట్ అన్న మాట. నువ్వు వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత దివ్యాన్ని పక్కన పెట్టాలి, తనుజ ఫస్ట్ నుంచి ఆడుతున్న మాట నేనైతే ఇప్పటి వరకు స్టిల్ ఆ మాట నోట్ నుంచి రాని చెప్పి డిఫెండ్ చేసే మాట. సో ఎప్పుడైతే రీతు రివర్స్ చేసి మాట్లాడిందో నిఖిల్ తడబడతా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం చేంజ్ అయ్యనమాట. గౌరవ్ మీద ఎందుకు ఈ సంజన నామినేట్ చేసిందో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే తన ఫుడ్ పోర్షన్ ఏదైతే ఉండదో డెఫినెట్ గా రూలింగ్ చేసి నాకు కావాలని కూడా తప్పలేదు. అదే ఈ సంజన గారు అయితే ఎవరో తిన దాంట్లో నిద్రపోయితే కూడా తినడం కానీ, ఏదైనా దొంగతనం చేసి తినడం కానీ, ఫస్ట్ చేసిన అల్లరి కానీ. సో ఫుడ్ పరంగా సంజన అసలు నామినేట్ చేయడానికి అర్హురాలే కాదు వెన్ కంపేర్ టు గౌరవ్. ఈ వీడియో నీకు నచ్చితే ప్లీజ్ ఫాలో అండ్ మెన్షన్ కమెంట్. అండ్ నువ్వు నాకు ఫాలో చేసి కమెంట్ చేసి నాకు కొంచెం బూస్ట్ అవుతుంది. ప్లీజ్ డూ ఇట్ అండ్ దెన్ బాయ్.